ఏపీ సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఆర్థిక శాఖపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారం చెబుతున్నానని సీఎం అన్నారు. ఇదొక చారిత్రక అంశమని అన్నారు. ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందనేందుకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నిదర్శనమన్నారు. పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రస్ఫుటమవుతాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లతో పాటు ప్రధాన భవనాలను మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత పరిశీలించారు. ఆయా భవనాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణాలు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ సహచర మంత్రులకు వివరించారు. గత ప్రభుత్వం రాజధానిని పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మంత్రులు అన్నారు. 3 రాజధానుల పేరుతో ఒక్క రాజధానిని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మూలాలను మట్టుబెట్టడంలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. సమాచారం కావాలంటే తానే స్వయంగా ఇస్తానని, విక్రయదారులను అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తక్షణమే చేపట్టాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ మైక్రో ఫిల్టర్లను ఏర్పాటు చేశామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. పాలకోడేరు మండలం కోర్కులు గ్రామంలో దాత శ్రీ కలిదిండి రామచంద్రరాజు ఇచ్చిన 13 లక్షల సాయంతో ఏర్పాటు చేసిన వాటర్ మైక్రో ఫిల్టర్ను రఘురామ ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని రఘురామ చెప్పారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన జీవో మెస్ నెంబర్ 102పై ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ జీవో కారణంగా మెరిట్ విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రవేశాల విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా అడ్మిషన్ నిబంధనలను సవరించాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. గత వైసీపీ ప్రభుత్వం మోపిపోయిన భారాన్ని మోస్తూ కూడా తాము చెల్లింపులు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ తీసుకున్న నిర్ణయాలపై చర్చించామని మంత్రి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఆశావహులను గుర్తించే పనిలో కమిటీ సభ్యులు ఉంటారని తెలిపారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఉందని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం పక్కనున్న పుష్కరిణి మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. దీంతో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు భక్తులకు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా పుష్కరిణి పక్కనే కుళాయిలను ఏర్పాటు చేశారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలో కలిసి ఉంటాయని ఆలయ పండితులు చెబుతున్నారు. ఏపీలో బీజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భోగాపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని ప్రశంసించడం సరికాదన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, గిరిజనుల సమస్యలు, రైతుల ఇబ్బందులు, డీఎస్సీ అక్రమాలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చేపడుతున్న ఆందోళనలపై హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అప్పుల భారంతో ఉన్న రైతులను మరింత అప్పుల్లోకి నెట్టడం తగదని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భిక్షాటన లేకుండా చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. భిక్షాటన చేస్తున్న 200 కుటుంబాలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భిక్షాటన చేసేవారు తమ పిల్లలను స్కూళ్లకు పంపితే ప్రయోజకులవుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పిల్లలను దత్తత తీసుకుని ఆశ్రమాల్లో చదివిస్తామన్నారు. జత్వానీ కేసులో సీఐడీ దర్యాప్తుపై ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమాత్రం సాక్ష్యాలు లేకుండా సీఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. గతంలో జత్వానీ బాధితురాలైతే ఇప్పుడు నిందితురాలుగా ఎలా మారారని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం సీఐడీ పనిచేస్తుందని నిలదీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోర్గడ్డ అనిల్ నిరసనకు దిగాడు. మాజీ సీఎం జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించాడు. తనతో పాటు తన కుటుంబానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నాడు. పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డానని, 9 నెలలు జైల్లో ఉన్నానని అన్నారు. తనను రౌడీ షీటర్ అని వ్యాఖ్యానించిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక పార్టీ వాళ్లే రౌడీ షీటర్ అంటుంటే తన కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని బోర్గడ్డ అనిల్ అన్నాడు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ నాయకులు హంగామా సృష్టించారు. ల్యాండ్ పేపర్లపై పేరు మార్పు విషయంలో తహసీల్దార్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. 3 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఇప్పటికీ విక్రయించిన రైతు పేరే ఉండడంపై వైసీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. రైతును సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగారు. తహసీల్దార్ ఫిర్యాదుతో 2 వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటల్ అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, ఇతర అంశాలపై మంత్రి సమీక్షించారు. టీ ఫైబర్పై సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు. టీ స్వాన్ నెట్వర్క్లను నెల రోజుల్లో టీ ఫైబర్కు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీకి పూర్తిస్థాయి టీ ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని సూచించారు. అలాగే ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. తుంగతుర్తి వివాదంపై టీపీసీసీకి నివేదిక అందింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నామని జగ్గారెడ్డి అన్నారు. జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్, రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి పరిమితమైన వారు కాదన్నారు. ఇక నివేదికపై టీపీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలు సహజమేనని జగ్గారెడ్డి తెలిపారు. ఆజాద్ ఇంజనీరింగ్, డిఆర్డీఓ సంయుక్తంగా సాధించిన చారిత్రాత్మక విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. 350 కేజీల మొట్టమొదటి స్వదేశీ థర్డ్ క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను విజయవంతంగా తయారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశపు స్వదేశీ ప్రొపల్షన్ సామర్థ్యాల్ని, రక్షణ రంగంలో స్వావలంబనను ఇది గణనీయంగా బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఏరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ రంగాలు సాధించిన పురోగతికి ఈ జెట్ ఇంజిన్ ఉత్పత్తి నిదర్శనమని అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో మంచిర్యాల జిల్లా ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణన్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆదివాసీలపై దాడి చేసినట్లు ఎఫ్ఆర్ఓపై ఆరోపణలున్న ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేయకుంటే ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే వెడ్మబోజు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణపై అటవీ శాఖ వేటు వేసింది. ఆదివాసుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బొజ్జు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేసిన అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి మేడిపల్లి సత్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్వి నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చొరవతో ప్రభుత్వ హాస్టల్స్లో సమగ్ర అభివృద్ధికి విద్యా వికాసం వసతి కార్యక్రమం ప్రారంభించారు. ఏపీలోని తొలిసారిగా కలెక్టర్ చొరవతో ఆ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావ్యకృష్ణారెడ్డి, కాకల సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని 155 హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగనుంది. విద్యార్థులకి మరింత నాణ్యమైన విద్యను అందించేలా చూస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. మండలి వెంకటకృష్ణారావు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారని, దివిసీమ ఉప్పిన సమయంలో ఆయన బాధితులకు అండగా నిలిచిన వైనం ఆదర్శనీయమని నేతలు కొనియాడారు. రాజకీయాల్లో విలువలు పాటిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ఆయన్ను నేటి తరం నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బస్ భవన్కు చేరుకుని నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ మేనేజ్మెంట్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరణించిన ఉద్యోగి భర్త లేదా భార్యకు సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని కోరారు. వితంతు ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ కేసులను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. స్టైఫండ్ పెంపు డిమాండ్తో తెలంగాణలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు నిరవధిక సమ్మెకు దిగారు. హైదరాబాద్ రామాంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టి వివక్ష వీడాలి, స్టైఫండ్ పెంచాలి అంటూ నినాదాలు చేశారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రోగులు కోరారు. సమ్మె కొనసాగితే వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామం నుంచి కంటాయపాలెం గ్రామానికి తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అమ్మాపురం, కంటాయపాలెం రైతులు ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి సదకి యోజన పథకం కింద 2.95 కోట్లతో సృజన కన్స్ట్రక్షన్ టెండర్ వేసినప్పటికీ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టలేదని, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు మండిపడ్డారు. ప్రతి ఏటా వర్షాలకు వాగు ఉధృతికి పొలాలకు వెళ్లాలంటే క్లిష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
తీవ్ర వర్షాభావంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం అర్హులైన రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా అర్హులైన రైతులకు ఉచిత కంది విత్తనాలను నామమాత్రంగా పంపిణీ చేసి వ్యవసాయ శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు. దళారులతో కుమ్మక్కై కంది బ్యాగులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే మెటల్ క్వారీలు, క్రషర్లు పనిచేస్తున్నాయని జిల్లా స్టోన్ క్రషర్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పేరుచెర్ల చుట్టుపక్కల అక్రమ మైనింగ్ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఎంఆర్ సంస్థకు 100% రుసుము చెల్లిస్తున్నామన్నారు. ఒక్కో యూనిట్ ఏర్పాటు చేయాలంటే 20 కోట్లు ఖర్చవుతుందని, కోవిడ్ సమయం నుంచి కంకర వ్యాపారం నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం బాబు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుమార్తెను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు చదువులో రాణిస్తున్న తీరును చూసి తన కుమార్తె హలాసాను ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేశానని అన్నారు. జడ్జి నిర్ణయాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇక ఎం బాబు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు. తిరుపతి జిల్లాలో ఆధార్ బయోమెట్రిక్ ట్యాంపర్ చేసి కోట్ల విలువైన ప్రైవేట్ భూమి కాజేసిన వైనం వెలుగు చూసింది. ఇప్పటికే ఈ కేసులో 6 అరెస్ట్ కాగా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నాటి రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ హబీబుల్లా పరారీలో ఉన్నాడు. ఇక ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ఆధార్తో భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తిరుచానూరు సీఐ సునీల్ తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధనపేట గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకునే విద్యార్థులను పరామర్శించారు. కారకులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా నకరేకల్లో ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. విద్యార్థులను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇదిలా ఉంటే విద్యార్థుల వైద్యానికి అయ్యే ఖర్చులను తల్లిదండ్రులే భరించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన హాస్టల్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. జ్వరంతో చికిత్స కోసం వచ్చిన ఒక వృద్ధ మహిళకు ఎక్స్పైర్ అయిన సెలైన్ బాటిల్ ఎక్కించారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఆసుపత్రి సిబ్బందిని నిలదీయగా వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లో అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. ఐడీ ప్రూఫ్ అడిగినందుకు 4 వ్యక్తులు హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఘటనలో ఆకాష్ అనే క్లీనింగ్ స్టాఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతలు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాల్లో మహిళలు పాల్గొన్నారు. సంప్రదాయబద్ధమైన కోలాటాలు, డప్పులతో గాంధీభవన్ సందడిగా మారింది. తెలంగాణలో వర్షాల కోసం నిర్వహించిన శ్రీకృష్ణ కాలచక్రం మహాయాగం ముగిసింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గత నెల 19న ప్రారంభించిన మహాయజ్ఞం ఆగస్టు 3 వరకు కొనసాగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీ కృష్ణజ్యోతి పరమానంద స్వామి ఆధ్వర్యంలో కాలచక్రం మహాయాగ మహోత్సవం పూర్ణాహుతి ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ముచ్చెల జనార్దన్ రెడ్డితో పాటు భక్తులు పాల్గొని వర్షాల కోసం మొక్కులు చెల్లించుకున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో హైదరాబాద్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. క్యూమ్లోనింబస్ మేఘాల ప్రభావంతో నిన్న ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఇక సంగారెడ్డిలో భారీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో పాముల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీటితో తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు కాలినడకన రోడ్డు దాటాల్సి వస్తుంది. అటువైపుగా వెళ్లాల్సిన వాహనాలను గాంధారి మీదుగా దారి మళ్లించారు. అయితే గతేడాది కురిసిన భారీ వర్షాలకు పాముల వాగు వంతెన కొట్టుకుపోయింది. త్వరలోనే వంతెన నిర్మాణం చేపడతామని సీఎం హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. వంతెన పక్కన తాత్కాలికంగా రోడ్డు వేసినా అది కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కామారెడ్డిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రామారెడ్డి రోడ్లో ఓ ప్రైవేట్ బస్సు సైలెన్సర్లో నీరు చేరడంతో అది రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తాడు సహాయంతో ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపించారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి అనుమానాస్పద మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులికి పోస్ట్ మార్టం నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అటవీ శాఖ అధికారులు జేపీ చెరువు చెంచుగూడెం గ్రామానికి చెందిన 7 వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పులి మృతికి కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో భారీ వర్షంతో రైల్వే స్టేషన్లో స్లాబ్ లీక్ అయింది. టికెట్ కౌంటర్ సమీపంలో ఉన్న పీఓపీ సీలింగ్ ఊడిపడింది. ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. అమృత్ భారత్ పథకంలో 19.9 కోట్లతో రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. అయితే అధికారికంగా ప్రారంభించక ముందే సీలింగ్ ఊడిపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 10 మందిపై దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా వీధి కుక్కల విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. జాతి వేరైనా మాతృత్వం ఒక్కటేనని నిరూపించింది ఓ శునకం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగళ్లపల్లి గ్రామంలో పిల్లికి తన చనుబాలు తాగిస్తున్న ఓ శునకం అందరి హృదయాలను కదిలించింది. మాటలు లేని మూగజీవాలు కూడా ప్రేమ, కరుణ, మాతృత్వానికి ప్రతిరూపాలే అని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. హైదరాబాద్లో భారీగా నకిలీ మసాలా దినుసులను పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 25,000 కిలోల కల్తీ మసాలాలను సీజ్ చేశారు. కల్తీ దందాకు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ లేబుల్స్ వేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఇక ఈ కేసులో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిపి సజ్జనార్ ప్రకటించారు. చైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఉదయకృష్ణారెడ్డి ఫోన్, ల్యాప్టాప్లో మెసేజ్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో నకిలీ 500 నోట్ల కలకలం రేపింది. బ్లాక్ మనీ పేరుతో 13 లక్షలు మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 20,000 బ్లాక్ పేపర్లు, 2 రసాయన సీసాలు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ పేపర్లను రసాయన ద్రావణంలో ముంచితే 500 నోట్లుగా మారుతాయని చెబుతూ 15 లక్షలు ఇస్తే ₹1 కోటి తయారు చేస్తానని మధుబాబు దగ్గర ప్రేమ్చంద్ 13 లక్షలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న అశ్వారావుపేట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో బాస్కెట్బాల్ కోచ్ పృథ్వీశ్వరరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేశారు. ఆర్సీపురం పీఎస్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఆ కేసు ఇప్పుడు మాదాపూర్ పీఎస్కు బదిలీ అయింది. ప్రస్తుతం పృథ్వీశ్వరరెడ్డి పరారీలో ఉన్నాడు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటూ హల్చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజావాణికి వెళ్లిన నిందితుడు ఇంటెలిజెన్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అతడి తీరుపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. నిందితుడు బుక్క సంతోష్గా పోలీసులు. నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు విచారణ పూర్తయిన వెంటనే ఆయన విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో సాయంత్రం ఉదయనిధిని పోలీసులు విడుదల చేశారు. కాగా అసభ్య వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు. E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీని నుంచి దేశ ప్రజలకు విముక్తి కలగాలంటే 100 మంది సరిపోరని, పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా సేకరించిన 2.30 లక్షల వినతి పత్రాలతో ప్రధాని మోదీ నివాసం వైపు మార్చ్గా వెళ్లారు. కేజ్రీవాల్ ఆప్ నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఫిరోజ్ షా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ ఫేస్బుక్ వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటనపై మెటా ప్రతినిధులు పార్లమెంటు స్థాయి కమిటీ ముందు వివరణ ఇచ్చారు. ఈ ఘటనను సాంకేతిక లోపంగా పేర్కొంటూ మెటా క్షమాపణ చెప్పినా అది మాత్రమే సరిపోదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా తీసుకునే చర్యలపై వివరాలు కోరినట్లు సమాచారం. మోదీ వీడియోను తొలగించినందుకు మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ క్షమాపణ చెప్పాలని పార్లమెంటు స్థాయి సమాచార సాంకేతిక కమిటీ చైర్మన్ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. అంతర్జాతీయ నేరగాళ్ల గుండెల్లో కేంద్రం నిద్రపోతుంది. 2021 నుంచి 2026 మధ్య 36 దేశాలకు పరారైన 274 నేరస్తులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన నివేదికను కేంద్రం విడుదల చేసింది. పీఎంఎల్ఏ కింద 17,874 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. 1,400కు పైగా పోలీసు దర్యాప్తు ఏజెన్సీలతో కనెక్ట్ అయింది. ఇక 3 నుంచి 10 రోజుల్లో దర్యాప్తు సంస్థలు అంతర్జాతీయ సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. నేరస్తులను భారత్కు తీసుకురావడమే జాతీయ ప్రాధాన్యతగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చారు. ఎన్డీఏ పాలనలో రికార్డు స్థాయిలో క్రిమినల్స్ ను తీసుకొచ్చినట్లుగా కేంద్రం తెలిపింది.
కేరళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదల ధాటికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణపురం జిల్లా పానకాడులోని పరిస్థితులను మీడియా కవర్ చేస్తుండగా అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమై వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు.